విశాఖలో త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా ముగిశాయి. సోమవారం సాయంత్రం 6 గంటలకు గొమ్మలూరు రాంబాబు గాత్ర కచేరీ జరిగింది. రాత్రి హనుమాన్ ఉత్సవం, హనుమాన్ చాలీసా పారాయణ అనంతరం 108 వడలమాల అలంకరణ చేశారు. పంచముఖ ఆంజనేయ స్వామికి చతుర్వేద పారాయణం, మంత్రపుష్పం సమర్పించారు. కళాకారులు తమ స్వర వాయిద్యాలతో త్యాగరాజ కీర్తనలు ఆలపించి ఆయనకు నివాళులర్పించారు. నూట 79వ వర్ధంతి త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్విఘ్నంగా 10 నిమిషాలు, 15 నిమిషాలు, 30 నిమిషాలు కచేరీలు, 1435 మంది పార్టిసిపేట్ చేశారు. 434 కచేరీలు అయ్యాయి. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే యంగర్ జనరేషను ఇంత అద్భుతంగా పాడుతున్నారా అని మా అధ్యక్షులు రాజావారు మేము ఆశ్చర్యపోయి, వీళ్లే భావితరానికి వర్ధమాన కళాకారులు, బాగా పెద్దవాళ్ళు అయ్యేవాళ్ళు అనే భావన వాళ్ళు కల్పించడంలో చాలా ఆనందం వేసింది మా అందరికీ. త్యాగరాజ ఆరాధనోత్సవాలు 6వ తారీఖు స్టార్ట్ అయ్యి అప్పుడే అయిపోయినాయి అన్నట్లుగా ఉంది. సుమారు 1450 మంది కొత్త కళాకారులు, సీనియర్ కళాకారులు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం జరిగింది. అంటే అలసట అనేది తెలవలేదు, అప్పుడే అయిపోయిందనే భావంతో ఈ ముగింపు జరిగినందుకు, మీరు ప్రత్యక్ష ప్రసారం చేసినందుకు ధన్యవాదాలు.